శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి వేడుకుంటూ ఈరోజు మనం మహాశివరాత్రి మహాశివరాత్రి యొక్క పురాణ కథలను వింటే మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ కథను వింటే మీ కష్టాలు బాధలు మొత్తం ఈరోజు పోయి శివుడి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈ కథ మహాశివరాత్రికి సంబంధించింది. కలియుగం ప్రారంభంలో జరిగిన కథ. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది విన్న ఈ మహాశివరాత్రి మహత్యాన్ని తెలిపే అపూర్వమైన కథ. ఇది కలియుగం ప్రారంభంలో భారతదేశం నడిబొడ్డున శివనాగరి అనే ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణం శివ భక్తులతో కలకలలాడేది. అయితే కాలక్రమేణా భక్తి తగ్గిపోయింది. కలియుగంలో దైవనామస్మరణ విస్మరించారు. పట్టణ ప్రజలు శివనామస్మరణను మర్చిపోయి లోభం, ద్వేషం, వ్యసనాలకు బానిసలైపోయారు. ఈ స్థితిని చూసి కపిల మహాముని చాలా బాధపడ్డాడు. ఈ ప్రజలు తిరిగి భక్తి మార్గంలో నడవాలంటే శివుని అనుగ్రహం తప్పదు అని భావించారు. ఇలా ఉండగా మహాశివరాత్రి రానుంది. కాపాడమని శివుని కృప కోసం పట్టణ ప్రజలందరినీ ఒక చోట చేర్చాడు. అయితే ప్రజలు తపస్సు చేయడానికి నిరాకరించారు. ఈ కాలంలో శివుడు కనిపిస్తాడా? ఆయన మాయగాడు, భక్తితో కడుపు నిండుతుందా అని కొందరు నవ్వారు. ఇక కపిల మహాముని వీరు నా మాట వినరు అని తన తపస్సును కొనసాగించాడు. ఇలా ఉండగా మహాశివరాత్రి రోజు రానే వచ్చింది. మహాశివుడు ఒక ముసలివాడి రూపంలో ప్రవేశం చేశాడు. మహాశివరాత్రి రాత్రి 12 గంటల సమయంలో ఒక ముసలి వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించాడు. ఆయన జటాజూటం, మాసిన వస్త్రాలు, చేతిలో ఒక చిన్న త్రిశూలం పట్టుకుని నడుస్తున్నాడు. ఆయన పట్టణ వీధుల్లో తిరుగుతూ ఇలా అడుగుతున్నాడు, ఓ నరులారా, నాకు భిక్ష పెట్టండి అన్నాడు. పట్టణ ప్రజలు ఆ ముసలి వ్యక్తిని చూస్తూ వెక్కిరించారు. ముసలివాడు ఎవరో మహాశివరాత్రి నాడు భిక్ష కోసం తిరుగుతున్నాడా అని నవ్వుకున్నారు. ఒక ధనవంతుడు ముందుకు వచ్చి ఒక్క ముద్ద అన్నం విసిరి పారేశాడు. పోరా ముసలి, ఇక్కడ భిక్ష కోసం కాదు, మా ధనానికి తల వంచడానికి రా అని అతన్ని అవమానించారు. ఇక ఆ ముసలి వ్యక్తి ఒక్కసారిగా గంభీరంగా నవ్వాడు. ఆ నవ్వు అంతా పట్టణాన్ని కంపించి వేసింది. ఆ ముసలి వృద్ధుడు తన త్రిశూలాన్ని భూమిపై కొట్టగానే పట్టణం మొత్తం ప్రకంపించిపోయింది. అంతేకాదు, నల్ల మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. శివుడు మరొక శబ్దం మారుమోగింది. పట్టణ ప్రజలు భయంతో ముసలి వృద్ధుణ్ణి చూశారు. ఆ ముసలి వృద్ధుడు అదృశ్యమై శివుని స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీలి వర్ణంతో నీలాకంఠుడిగా త్రిశూలం పట్టుకుని జటాజూటంతో ఉన్నాడు. అంతేకాదు, నేను శివుడిని అని గంభీర స్వరంతో అన్నాడు. ఇక శివుడు కోపంగా పట్టణ ప్రజలను చూసి ఇలా అన్నాడు, మీరు ధనమదంతో అహంకారంతో ఉన్నారు. మహాశివరాత్రి రోజున కూడా మాయలోనే మునిగిపోయారు. ఈ పట్టణమంతా శివుని ఆశీస్సులు కోల్పోయింది. ఇక మీదట ఎక్కడ ఏ ధాన్యం పండదు. 10 సంవత్సరాలు కరువు మీ పట్టణాన్ని ముంచేస్తుంది అని శపించాడు. అది విన్న అక్కడ ప్రజలంతా భయంతో వణికిపోయారు. అలా పట్టణ ప్రజలు 10 సంవత్సరాల పాటు ఆకలితో అలమటించిపోయారు. కరువు తాండవించింది. ఏకకాలం మహాముని ఆ మహాశివుడి కోసం తపస్సు చేశాడు. ఇక ఆ మహాశివుడు ప్రత్యక్షమవగానే కపిల మహాముని శివుడి పాదాలు పట్టుకుని వేడుకున్నాడు. ప్రభు, ప్రజలు తప్పు చేశారు, కానీ వారికి మరొక అవకాశం ఇవ్వండి అని కృంగిపోయాడు. ఇక మహాశివుడు చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఒక్క అవకాశం ఇస్తాను, కానీ ఒక ప్రమాణం చేయాలి. ఈరోజు మహాశివరాత్రి. ఈ పట్టణంలోని ప్రతి ఒక్కరూ రేపటి ఉదయం వరకు శివనామాన్ని జపిస్తే ఈ శాపం తొలగిపోతుంది అని ఆగి ఆజ్ఞ ఇచ్చాడు. అంతటా అక్కడ వెలుగు హరించుకుపోయి శివుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక రాత్రంతా పట్టణ ప్రజలు ఓం నమఃశివాయ అంటూ భక్తితో తపస్సు చేశారు. ఇక సూర్యోదయ సమయానికి ఆకాశం మబ్బులతో నిండిపోయి భారీ వర్షం కురిసింది. ఇక కరువు అంతా పోయి సాగుభూమిగా మారింది. ఇక అప్పటి నుండి అన్ని పంటలు ఆ పట్టణంలో పండాయి. ఇక పట్టణ ప్రజలు శివుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను వాస్తవంగా పోషించారు.
ఈ సంఘటన తర్వాత శివగిరి అనే పట్టణం తిరిగి శివభక్తితో కలకలలాడింది. శివుని అనుగ్రహం పొందాలంటే హృదయపూర్వకమైన భక్తి అవసరం. అహంకారంతో, లోభంతో జీవిస్తే శివుడు మన నుండి దూరం అవుతాడు. మహాశివరాత్రి రోజున శివనామస్మరణ చేసిన వారు శివుని ప్రత్యేక కృపను పొందుతారు. ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు. ఇక మహాశివరాత్రి మహిమను తెలిపే మహారాజు కథ విందాం. ఈ రోజు ఈ కథను ఎవరైతే విన్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీకు అదృష్టం పడుతుంది. ఒకప్పుడు భారతదేశంలో మాల్వా రాజ్యం అనే శక్తివంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విరక్త మహారాజు అనే ఒక శక్తివంతమైన రాజు పాలించేవాడు. అతను యువకుడిగా ఉండగానే రాజ్యం పాలించే బాధ్యత తీసుకున్నాడు. అతని పాలనలో రాజ్యం అత్యంత ప్రగతి సాధించింది. ప్రజలు సుఖంగా జీవించారు. వ్యాపారం వికసించింది మరియు సైన్యం బలంగా నిలిచింది. కానీ రాజు వర్గంలో మాత్రం క్షోభ పెరుగుతూ ఉండేది. తనకు ఏదో తెలియని అసంతృప్తి. అధికారం ఉంది, ధనం ఉంది, భోగ విలాసాలు ఉన్నాయి, కానీ ఏదో లోపించినట్లు అనిపించింది. ఒకరోజు మహారాజు తన మహాప్రసాదంలో ఉన్నప్పటికీ మనసంతా వికారంగా ఉండిపోయాడు. నాకు ఎన్ని ఉన్నా ఈ జీవితం ఏమిటి? అన్నీ తనలో ఆలోచించుకున్నాడు. ఈ రాజ్యం, ఈ అశ్వమేధ యజ్ఞాలు, ఈ బంగారు కోటలు ఇవన్నీ శాశ్వతం కాదు కదా. మరి నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ అన్వేషణలో ఒకరోజు రాజు తన సింహాసనాన్ని వదిలి రాజ్యం నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏకవీర కథ. మహారాజు తన కోట సైన్యం, అహంకారం అన్నీ వదిలేసి అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ సన్యాసుల దగ్గర తపస్సు చేసుకుంటూ పరమార్థాన్ని తెలుసుకోవటానికి తపన పడ్డాడు. అతను తపోవనం చేరాడు. అక్కడ వేదాలు చదివాడు, గురువులను కలిశాడు. కానీ ఇంకా తన హృదయంలో ప్రశాంతత రాలేదు. ఒకరోజు అతను హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షి అతన్ని చూసి, నీకు ఏమి కావాలి రాజా అని ప్రశ్నించాడు. ఇక మహారాజు భక్తితో ఇలా అన్నాడు, స్వామి, నా మనసు ఎక్కడా నిలవడం లేదు. నా జీవితం ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీ ఆశీర్వాదం కావాలి అన్నాడు. ఇక మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, చూడు మహారాజా, రేపు మహాశివరాత్రి. నీవు ఈ రాత్రి ఉపవాసంతో శివుణ్ణి ప్రార్థించు. నీకు కావలసిన సమాధానం లభిస్తుంది అని చెప్పాడు. ఇక మహారాజు ఆ మహర్షి మాటల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. మహాశివరాత్రి రోజు అతను పూర్తిగా ఉపవాసం పాటించాడు. నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని ధ్యానం చేస్తూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ సాయంకాలం నుండి తెల్లవారుజాము వరకు శివనామస్మరణలో ఉండిపోయాడు. అతనికి ఆకలి వేసింది, కానీ శివుడు భక్తితో ఉన్నాడు. మధ్యరాత్రి అవుతున్న కొద్దీ అతని మనసులో ప్రశాంతత పెరుగుతూ వచ్చింది. తపస్సు చేస్తూనే శివుని మహిమలలో పూర్తిగా లీనమైపోయాడు. అలా రాత్రంతా మెలకువగా ఉండి జనంలో మునిగిన మహారాజుకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. ఆకాశంలో ప్రకాశించే ఓ గొప్ప వెలుగు కనపడింది. అది దగ్గరగా వచ్చి ఒక మహాదివ్య స్వరూపాన్ని ప్రదర్శించింది. అది ఎవరో కాదు, శివుడు స్వయంగా ప్రత్యక్షమైనాడు. మహాశివుడు కరుణాసాగరుడు. చిరునవ్వుతో ఇలా చెప్పాడు, రాజా, నీవు ఈ రాత్రి చేసిన ఉపవాసాన్ని, నీ భక్తిని నన్ను చాలా సంతోషపరిచాయి. నీవు నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకుంటున్నావు. నీ జన్మ ధన్యం. నీ సాధనకు ముగింపు వచ్చింది. నేను నిన్ను మోక్షానికి తీసుకువెళ్తాను అని అనగానే రాజుకు గుండెల్లో ఒక స్పష్టమైన అర్థం ఏర్పడింది. అతను మునుపటి జీవితాన్ని వదిలి శివారాధనలో జీవితాంతం కాలం గడిపాడు. అతను సేవలోకానికి చేరి మోక్షాన్ని పొందాడు. భోగాలు తెచ్చిన రాజుకు భక్తితో శివుని సేవ చేసేవాడికి మోక్షం లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివనామస్మరణ చేసిన, ఉపవాసం పాటించిన, రాత్రంతా మేల్కొని భగవంతుణ్ణి ధ్యానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. శివుడు తనను నిజమైన భక్తితో తలుచుకునే వారిని ఎప్పుడూ రక్షిస్తాడు. ఈ శరీరం, సంపద, అధికారాలన్నీ నిత్యం అశాశ్వతమైనవి. శివుని కృప మాత్రమే. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను విన్నారు. ఇక విన్నంతనే పాపాలన్నీ పోయి శివుణ్ణి భక్తి మహిమను చాటి చెప్పే మహాశివరాత్రి కథను విందాం.
ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈరోజు ఈ కథను మీరు వినలేరు. ప్రాచీన కాలంలో విదర్భ దేశం అనే ఒక రాజ్యంలో ధరనాథుడు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతను తండ్రి వేద పండితుడు. అతని తల్లి శివభక్తురాలు. చిన్నప్పటి నుండే ఆమె శివుని కీర్తనలు, మహత్యం గురించి కుమారుడికి చెప్పేది. తల్లి దగ్గర నాథుడికి ఎలా చెప్పేది? ఈ జగత్తులో ధనం, బలం ఉన్న నిజమైన రక్షణ శివుడే ఇస్తాడు అని. ఆమె ఎప్పుడూ దేవుడి కథలే చెప్పేది. అతని మనసు చిన్నతనంలోనే శివభక్తిలో నిమగ్నమైపోయింది. దేర్నాథుడు తండ్రిని కోల్పోయాడు. కుటుంబ భారమంతా అతని మీదే పడింది. కానీ అతని మనసు ఎప్పుడూ శివనామస్మరణలో ఉండేది. ఒకరోజు అతడికి కఠినమైన సంకల్పం కలిగింది. ఈ జీవితాన్ని శివ సేవకుడిగా గడపాలి. నా జీవితం నాశనమైనా సరే మహాశివుడికి అంకితం అవ్వాలి అని అనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే ధీరనాథుడు తల్లి ఆశీర్వాదం తీసుకుని జనసంచారం లేని అరణ్యంలోకి ప్రవేశించాడు. అడవిలో దేర్నాథుడు ఒక చిన్న గుహలో నివసించసాగాడు. రోజు ఓం నమ శివాయ అని జపించేవాడు. ఒక చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు అభిషేకం, పూజ చేసేవాడు. భిక్షాటన చేసేవాడు. కానీ శివ పూజ విడిచిపెట్టేవాడు కాదు. అతని శివనామస్మరణ ప్రభావంతో ఆ అడవిలో మృగాలు కూడా హింసను విడిచాయి. ఇలా ఉండగా ఒక సంవత్సరం మహాశివరాత్రి వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేయాలి అనుకునే నాడు ఆ అరణ్యంలో రాక్షసులు సంచరించేవారు. వీరు శివభక్తులను హింసించేవారు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి సమయం ధరనాథుడు శివుని భజన చేసుకుంటూ అభిషేకం చేస్తూ ఉన్నాడు. అయితే అతని శివనామస్మరణ శబ్దం విన్న రాక్షసులు కోపంతో ఆయన మీద దాడికి సిద్ధమయ్యారు. ఒక పెద్ద రాక్షసుడు ద్వారానాథుని వద్దకు వచ్చి గర్జించాడు. ఏమిరా, ఈ అడవిలోని శివ పూజ ఎవరు అనుమతించారు? మా ముందు శివనామాన్ని జపించే ధైర్యం నీకు వచ్చింది. కానీ ధరనాథుడు శివలింగాన్ని హత్తుకుని శివుని ధ్యానంలో ఉన్నాడు. రాక్షసుడు అతన్ని చంపడానికి తన ఖడ్గాన్ని ఎత్తాడు. అది చూసి ధరనాథుడు మహాదేవా అంటూ మరింత శక్తిగా, గొప్పగా శివనామాన్ని జపించాడు. ఆ సమయంలో ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఆకాశంలో ఒక విపరీతమైన కాంతి వెలిగింది. అదే మరెవరో కాదు, కాలభైరవుని రూపంలో స్వయంగా మహాశివుడే. ఆ మహాశివుడు త్రిశూలాన్ని భూమిపై ఉన్న రాక్షసుల భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. కాలభైరవుడు తన కటాక్షంతోనే రాక్షసులను భస్మం చేశాడు. అనంతరం శివుడు ధీరనాథుణ్ణి ఆశీర్వదించి ఇలా అన్నాడు. ధీరనాథ, నీ భక్తి నన్ను ఎంతో ఆనందపరిచింది. నీవు మహాశివరాత్రి రోజు నాలో ఐక్యమవుతావు. మహాశివరాత్రి రోజు నిన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారిని కూడా నేను రక్షిస్తాను. నీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పగానే ధీరనాథుడు ఆనంద బాష్పాలతో మహాదేవా అంటూ ప్రాణమిల్లాడు. ఇక శివుని ఆశీర్వాదం పొందిన తరువాత ధీరనాథుడు తపస్సు ముగించి జనలోకానికి వచ్చాడు. అతను తన గ్రామంలో తిరుగుతూ మహాశివరాత్రి మహత్యాన్ని ప్రచారం చేశాడు. ఈరోజు ఉపవాసం చేసి శివనాథుణ్ణి స్మరించిన వారికి శివుడు ఎప్పుడూ రక్షిస్తాడు. కాలక్రమేణా దేవనాథుడు మహాశివరాత్రి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప సాధువు అయ్యాడు. భక్తి ముందు శక్తి ఎంతటిదైనా నిలబడలేదు. ధీరనాథుడి భక్తి ముందు రాక్షసులు నాశనమయ్యారు. శివనామస్మరణ అత్యంత శక్తివంతమైనది. శివుని స్మరణతోనే రక్షణ లభిస్తుంది. మహాశివరాత్రి రోజు పాటించడం వలన శివుని కృప ఎప్పుడూ ఉంటుంది. ధరనాథుడు పొందిన వరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు విన్నారు. ఇక మహాశివరాత్రి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను విందాం. ఈ కథను ఎవరైతే వింటారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు మోక్షం కలుగుతుంది. కళ్ళల్లో శివదర్శనం కలుగుతుంది. హిమాలయ పర్వతాలు లోతైన అరణ్యంలో ఒక ప్రాచీన గుహ ఉంది. ఆ గుహలో దశాబ్దాలుగా ఎవరూ ప్రవేశించలేదు. అందరూ ఈ గుహ గురించి ఒకే ఒక్క విషయాన్ని చెప్పేవారు. ఈ గుహలో ఒక దివ్యశక్తి నిద్రిస్తుంది అని. కానీ ఆ దివ్యశక్తి ఏమిటో ఎవరికీ తెలియదు. వేద పండితులు, ఋషులు కూడా ఈ గుహకు రాలేదు. అయితే ఒక రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఈ గుహలో స్వయంగా ఆ మహాశివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగంలో శివుడు మానవలోకంలో కనిపించడం మానేశాడు.
భక్తులు పూజలు చేస్తున్నారు, కానీ ఆయన ప్రత్యక్షం అవటం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఆ హిమాలయ గుహలో దాగి ఉంది. అక్కడ శివుడు ఒక మహా తపస్సులో లీనమయ్యాడు. ఈ యుగంలో మానవులు నిజమైన భక్తిని మర్చిపోతున్నారు. నేను ప్రత్యక్షం అవ్వకుండా మౌనంగా ఉండాలి అని శివుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తపస్సు చేస్తున్న విషయం బ్రహ్మ విష్ణువుకి తెలియదు, కానీ ఒక సాధారణ మనిషికి ఈ రహస్యం తెలిసింది. హిమాలయాలకు సమీపంలో ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఓ అనాథ బాలుడు ఉండేవాడు. అతని పేరు మల్లన్న. అతనికి తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు కనుక గొర్రెలను కాపాడుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అయితే మనకి అలవాటు ఉండేది. ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించేవాడు. ఆయనకు శివుని గురించి పెద్దగా తెలియదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అతడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ శివుడి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మల్లన్న తన గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ డబ్బు అంతా తలకిందులైపోయింది. చెట్టు విరిగిపోయింది. అతను తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. ఓం నమ శివాయ, శివా నా ప్రాణాలు కాపాడు అని అతను భయంతో అరిచాడు. అయితే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం చీలిపోయింది. ఒక శక్తివంతమైన కాంతి వెలిసింది. అది చూసి మల్లన్న గుండె బరువైనట్లు అనిపించింది. అతను సమీపంలోని గుహలోకి ప్రవేశించాడు. మరలా ఆ గుహలోకి వెళ్ళగానే ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. బాలకా, నీ భక్తి నన్ను మేల్కొల్పినది అని వినిపించింది. బాలకా, నీ భక్తి నన్ను మేల్కొల్పింది అని వినిపించింది. గుహ అంతా ప్రకాశించింది. శివుడు తన అసలైన రూపంలో దర్శనమిచ్చాడు. తన తపస్సును మళ్లీ విడిచిపెట్టి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు. ఈ కలియుగంలో కూడా నాపై భక్తి కలవారు ఉన్నారంటే నేను మళ్లీ ప్రజల కోసం వస్తాను. ఇక మల్లయ్యను మహాశివుడు ఎలా చెప్పాడు అంటే, ఈరోజు మహాశివరాత్రి. నిజమైన భక్తి కలిగి నన్ను నిజంగా ప్రేమించే వారందరినీ నేను నా అనుగ్రహం ప్రసాదం ఇస్తాను అని శివుడు మల్లన్నకు చెప్పాడు. అదంతా విన్న మల్లన్న తన ఆనందాన్ని తట్టుకోలేక శివుడి పాదాలపై పడిపోయాడు. మహాశివుడు అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ రోజు నుండి మల్లన్న అనే పేరు మల్లికార్జునుగా మారింది. ఈ కలియుగంలో ఆ మహాశివుడు తిరిగి భక్తుల కోసం బయటికి వచ్చాడు. ఆ మహాశివుడు మళ్ళీ ఇలా అన్నాడు, అప్పటి నుండి ప్రతి మహాశివరాత్రిన భక్తులకు నేను ప్రత్యక్షమవుతాను అన్నాడు. ఈ హిమాలయ గుహ ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ఈ కథను ఈ రోజు ఎవరైతే ఉంటారో మీ అంత అదృష్టవంతులు ఇక లేరు. ఇక మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించే ఒక అద్భుత కథను విందాం. ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు వింటారు. ఈ కథని ఎవరైతే వింటారో వారి యొక్క మహాపాపాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రాచీన కాలంలో హిమాలయ పర్వతాల మధ్య పంచకోటి అనే మహారాజ్యం ఉండేది. ఈ రాజ్యం దేవతల ఆశీర్వాదంతో సుసంపన్నంగా ఉండేది. కానీ ఈ రాజ్యంలో ఉన్న ఒక రహస్యాన్ని ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ప్రతి రాత్రి 12 మాయాశక్తి ఉద్భవించేది. రాజ్యంలో ఒక దివ్యశక్తి సంచరించేలా అనిపించేది. ఈ మాయాశక్తి గంభీరమైన శబ్దాలతో, భయంకరమైన గర్జనలతో అర్ధరాత్రి వెలుగులు ప్రసరించేది. ఏ రాజు కానీ, ఏ మహర్షి కానీ ఈ మాయాశక్తిని తెలుసుకోలేకపోయారు. ఈ మాయాశక్తి వెనుక గల రహస్యం ఏంటి? ఇది భగవంతుని అనుగ్రహమా లేక శాపమా అన్న సందేహాలు రాజ్యంలో తిరిగేవి. ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం మహాశివరాత్రి వచ్చింది. ఈ సంవత్సరం మహాశివరాత్రి పంచకోటి రాజ్యంలో అన్ని ఆలయాల్లో మహాదేవుని అభిషేకాలు జరిగాయి. అర్ధరాత్రి భయంకరమైన శబ్దం వినిపించింది. హోం 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 అని వినిపించింది. ఇది కారణమైన గర్జన కాదు. ఇది కేవలం మానవ లోకంలో ఏ శబ్దమైనా అయి ఉండేది కాదు. ఆశ్చర్యంగా ఆకాశం చీలిపోయింది. ఒక గంభీరమైన రూపం నీలివర్ణమైన కాంతితో, విశాలమైన నేత్రాలతో పుట్టుకొచ్చింది. అతని శరీరం నలుపు రంగులో మెరుస్తూ త్రిశూలంతో ప్రకంపనలు సృష్టించింది. ఈశాన్య దిశ నుండి వచ్చిన ఆ శక్తి భయంకరమైన భైరవుడు. గ్రామస్తులందరూ భయంతో ఆయన ముందు శిరసావహించారు. ఇక భైరవుడు ఇలా అన్నాడు, ఏమీ నరులారా, నా శాపం కారణంగా మీరు ఇప్పటి వరకు బాధపడుతున్నారా అని భైరవుడు గంభీర స్వరంతో పలికాడు. సంవత్సరాల క్రితం భైరవుడు మహాదేవుని అంగభాగంగా జన్మించాడు. అతను శివుని క్రోధం అయ్యాం. అతను కలియుగంలో అత్యంత భయంకరమైన దేవతగా విరాజిల్లువాడు. అయితే ఒకసారి భైరవుడు తన అహంకారంతో ఒక పెద్ద అపరాధం చేశాడు.
అతను త్రిలోకాలను వణికించేలా తన శక్తిని ఉపయోగించాడు. దేవలోకాలను తన ఆగ్రహంతో ప్రకంపించేలా చేశాడు. అంతేకాదు మరియు ఇలా అన్నాడు: శివ, నన్ను నువ్వే సృష్టించావు. అయితే నా పరిక్రమాన్ని ఏం చేస్తావు అని భైరవుడు గర్వంగా అన్నాడు. ఆయన మాటలకు శివుడికి కోపం వచ్చింది. బయట కూడా నీవు భయంకరుడువు, కానీ పరిపూర్ణుడువు కాదు. నీ అహంకారం నిర్ణయం మింగేస్తుంది. అతను శివుడు భైరవుని శపించాడు. నీ శక్తి నీకు అర్థమయ్యేలా ఈ భూమిపై నేను నిన్ను శాపగ్రస్తులను చేస్తాను అని అనగానే భైరవుడు తన దైవశక్తిని కోల్పోయాడు. ఆ రోజు నుండి అతను అర్ధరాత్రి మాత్రమే ప్రత్యక్షమయ్యే శక్తిగా మారిపోయాడు. ఇక భైరవుడు ఇలా అన్నాడు: ఓ మహాదేవా, నా శక్తిని తిరిగి పొందాలంటే నేనేం చేయాలి అని భైరవుడు వేడుకున్నాడు. అప్పుడు మహాశివుడు ఒక మర్మమైన ఉపదేశం ఇచ్చాడు. నీ శక్తిని తిరిగి పొందడానికి నీవు ఒక విశాలమైన పని చేయాలి. ప్రతి మహాశివరాత్రి నాడు నీవు భక్తులను శివచింతనలో లీనమయ్యేలా చేయాలి. నీవు భక్తుల భయాన్ని తొలగించాలి. ఇలా చేయగలిగితే నీ శాపం తొలగిపోతుంది అని అన్నాడు. ఆ రోజు నుండి భైరవుడు మహాశివరాత్రి అర్ధరాత్రి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు. భక్తులు భయపడకుండా ధైర్యంగా భక్తితో శివుని పూజిస్తే భైరవుడు వారికి ఆశీర్వాదం ఇస్తాడు. శివుడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కారణంగా మహాశివరాత్రి రోజు రాత్రి భైరవునికి పూజ అత్యంత ప్రాముఖ్యత పొందింది. ఈ రాత్రి భక్తులు భయపడకుండా ఉపవాసం చేస్తారు, శివనామ స్మరణ చేస్తారు, శివ మహత్యాన్ని తెలుసుకోవడానికి దీక్ష చేస్తారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ మహాపాపాలు పటాపంచలైపోతాయి. ఇక మహాశివరాత్రి మహామును తెలిపే మరొక కథను విందాం. హనుమంతుడు శివుని అంశ అవతారం. హనుమంతుడికి కేవలం రాముడు భక్తుడే కాదు, ఆయన శివుని అంశ అవతారం కూడా. హనుమంతుని జన్మ కథలు అనేవి శివుని అద్భుతంగా దాగి ఉన్నాయి. ఒకసారి హనుమంతుడి మహాశివరాత్రి ఉపవాసాన్ని పాటించాలని సంకల్పం చేశాడు. ఆ రోజు రాత్రి శివనామాన్ని జపిస్తూ జాగరణ చేయాలి. ఈ మేలు ప్రపంచానికి తెలియజేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ యువకుడు సమీపంలోని ఒక ప్రాచీన శివలింగం దగ్గర హనుమంతుడు మహాశివరాత్రి ఉపవాసం మొదలుపెట్టాడు. హనుమంతుడు ఉపవాసంతో రాత్రంతా శివనామాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకం చేస్తూ తపస్సు కొనసాగించాడు. అది చూసి హనుమంతుడికి శివుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. శివుడు ఒక గాంధర్వ రూపంలో మారి హనుమంతుడి ముందుకు వచ్చి ఇలా అన్నాడు: చూడు ఆంజనేయ, నువ్వు చాలా శ్రద్ధగా శివరాత్రి వ్రతాన్ని పాటిస్తున్నావు, కానీ నీకు ఇది ఎందుకు? నీకు రామభక్తి ఉంది కదా, మరి ఎందుకు శివుని తపస్సు చేస్తున్నావు అని అడుగగా హనుమంతుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు: చూడు నాయనా, రాముడు ఎవరు, శివుడు ఎవరు? నాకైతే ఇద్దరూ ఒకటే. నేను రాముణ్ణి చేయిస్తున్నాను, కానీ రాముడు శివుణ్ణి సేవిస్తున్నాడు. నేను శివుణ్ణి సేవిస్తున్నాను, కానీ శివుడు రాముణ్ణి ప్రేమిస్తున్నాడు. నేను ఈ విషయంలో ఎలాంటి భేదభావాన్ని చూడను. శివుడు హనుమంతుడి అపారమైన జ్ఞానాన్ని, భక్తిని చూసి అత్యంత సంతృప్తి చెందాడు. హనుమంతుడి అచంచలమైన భక్తిని చూస్తూ శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయ, నీవు నా విజయానికి అత్యంత ప్రియుడైనావు. నీ భక్తిని, అంచలంచల జ్ఞానం నన్ను నీ వైపు ప్రేమను పొందింది. ఈ మహాశివరాత్రి నుండి నిన్ను పూజించే వారికి కూడా నా ఆశీస్సులు కలుగుతాయి. నిన్ను జపించేవారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను. అప్పటి నుండి హనుమంతుడు శివశ్రోత హనుమాను అయ్యాడు. అంటే శివుని ఆశ్రయం పొందిన మహాభక్తుడు. శివుడు విష్ణువు ఒకటే. రాముడు శివుణ్ణి పూజిస్తాడు, శివుడు రాముణ్ణి ప్రేమిస్తాడు. హనుమంతుడు ఆ భేదభావాన్ని చూడలేదు. మహాశివరాత్రి పాటించడం శివభక్తులకే కాదు, హనుమాన్ భక్తులకు కూడా గొప్ప పుణ్యఫలం ఇస్తుంది. హనుమంతుని పూజించడం అంటే శివుని కృప పొందటమే. మహాశివరాత్రి రోజు ఎవరైతే ఈ కథను వింటారో మీ యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పటాపంచలైపోతాయి. ఇక మహాశివరాత్రి వ్రతాన్ని చేసిన కాకి కథ వింటే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. పూర్వకాలంలో హిమాలయ పర్వత ప్రాంతంలో బాసి అనే ఒక కాకి ఉండేది. అది చిన్నప్పటి నుండి శివభక్తి దానికి ఎక్కువ. అది ఎప్పుడూ శివనామస్మరణ చేస్తూ రోజు తినే ముందు శివుని మంత్రోచ్చరణ చేసి భోజనం చేయటం అలవాటు చేసుకుంది. ఒకరోజు కాకి అడవిలో తన ఆహారం కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళింది. అయితే ఆ రోజు శివరాత్రి కావటంతో అది ఏమాత్రం ఆహారం దొరక్క ఆకలితో అలసిపోయింది.
అయినా కాకి ఈరోజు మహాశివరాత్రి కనీసం ఉపవాసం ఉండాలి అని తనను తాను ఓదార్చుకుంది. విచిత్రం ఏమిటో కానీ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అది ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలి వేయడం ఎక్కువగా కాకి మళ్ళీ శివుణ్ణి స్మరించుకుంది. ఆకలి వేస్తుంది కానీ శివుణ్ణి స్మరించింది. రాత్రి సమయం వచ్చేసింది. కాకి మూలంగా ఎప్పుడు ఎక్కడ కూర్చుని నిద్రపోవటం అలవాటు. కానీ ఆ రోజు అది ఉరిమిన ఆకులతో ఉన్న ఓ వృక్షం మీద కూర్చుంది. అది కూర్చున్న చెట్టు కింద ఒక పురాతన శివలింగం ఉంది. కానీ కాకికి అది తెలియదు. కాకి ఆ చెట్టు మీద నిలబడగానే కాస్త ఆకులు కదిలిపోయి కొన్ని బిల్వదళాలు అంటే మారేడు ఆకులు కింద శివలింగంపై పడిపోయాయి. ఆ మారేడు ఆకులపైన మంచు బిందువులు ఉన్నాయి. ఇంకా ఆకలి వేయడంతో కాకి కదులుతుండగా కొన్ని నీటి చుక్కలు చెట్టు మీద నుండి శివలింగంపై పడ్డాయి. అయితే ఇవన్నీ కాకికి తెలియదు. అంతేకాదు రాత్రంతా కాకి నిద్రపోలేదు. దానికి కారణం ఏమిటంటే ఆకలితో బాధపడుతూ ఉండటం. రాత్రంతా కదులుతూ ఉండటంతో చెట్టు మీద ఆకులు కింద పడటం, నీటి చుక్క కూడా కింద ఉన్న శివలింగాన్ని మీద పడతాయి. ఈ మొత్తం ఘటన చూసిన శివుడు చిరునవ్వుతో కనిపించాడు. కాకి తనకు తెలియక ఉపవాసం ఉండటం, బిల్వపత్రాలు అర్పించడం, రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండడం ఇవన్నీ శివరాత్రి వ్రతంలో ముఖ్యమైన విధానాలు. ఈ కారణంగా శివుడు ఆనందించి కాకిని తన దయతో ఆశీర్వదించాడు. కాకి మరుసటి రోజు మృత్యువును పొందింది. కానీ మహాశివరాత్రి రోజు శివరాత్రి వ్రతం చేయటం వల్ల శివభక్తి కారణంగా పునర్జన్మలో రాజకుమారిగా జన్మించింది. ఆ రాజకుమారుడు పేరు చిత్రవర్మ. అతను చిన్నప్పటి నుండి శివునికి పెద్ద భక్తి కలవాడు. భక్తి ఎక్కువ. ప్రజలకు మంచి పాలన అందించాడు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మహత్తరమైన పుణ్యాన్ని ఇస్తుంది. తెలిసి తెలియక చేసిన శివసేవకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. బిల్వపత్రాలను అర్పించడం శివుడికి ప్రీతికరం. రాత్రంతా మేలుకొని శివునికి భక్తితో ఉండటం పాప విమోచనం కలిగిస్తుంది. ఈ కథ పురాణాల్లో శివరాత్రి ఉపవాసం మహత్యంలో చర్చించబడింది. చూశారు కదండి. శివరాత్రి రోజు అనగా ఈ రోజే రాత్రి ఉపవాసం ఉండేవారు, అలానే జాగరణ చేసేవారు ఈ కథలను శ్రద్ధగా వినండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.